ఈ రోజు నుంచి మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ గురించి చూద్దాం. సో ఇది కామన్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ బ్రాంచెస్. సో దీని వెయిటేజ్ కనుక చూసుకుంటే అరౌండ్ 13 to 15 మార్క్స్ అయితే యూ కెన్ గెయిన్. సో యావరేజ్గా ప్రిపేర్ అయినా కానీ ఫ్రమ్ దిస్ 13 to 15 మార్క్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 8+ very easily. Okay, so let's see the topics. So calculus, vector analysis, complex analysis, linear algebra, differential equations, and probability and statistics. Let's see the weightage of individual topics. So coming to calculus, it comes for 2 to 3 marks, and it vector analysis వచ్చేసి 1 to 2 marks, అండ్ కాంప్లెక్స్ అనాలిసిస్ వచ్చేసి 2 to 3 marks, అండ్ లీనియర్ ఆల్జీబ్రా 2 to 3 marks, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2 to 3 marks, అండ్ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ 3 to 5 marks వీ కెన్ సే. సో ఇవి వేరీ అవ్వచ్చు, బట్ ఆన్ అన్ యావరేజ్ ద ఓవరాల్ వెయిటేజ్ వచ్చేసి 13 to 15 marks. ఓకే, కట్. Yes, this is the overall weightage of engineering maths. So let's go on to the first chapter, that is calculus. సో ఇందులో సబ్ టాపిక్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీన్ వాల్యూ థియరమ్స్. అండ్ సిరీస్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాక్సిమా అండ్ మినిమా. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెఫినెట్ ఇంటిగ్రల్స్. అండ్ దేర్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టిపుల్ ఇంటిగ్రల్స్. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి దిస్ ఈస్ ద సబ్ టాపిక్స్ ఆఫ్ దీస్ ఆర్ ద సబ్ టాపిక్స్ ఆఫ్ క్యాల్కులస్. సో లెట్స్ గో ఇన్ టు ద లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ ఫస్ట్. సో ఎస్, లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. ఈ టాపిక్ అనేది మనం ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి చూస్తున్నాము. సో ఇది ఇంటర్మీడియట్ లెవెల్ కంటే కొంచెం అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ లిమిట్. Let's take one function f of x. So if f of x is a function, is any function, మనం లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పొచ్చు అంటే, ఇఫ్ ఎట్ x is equal to a, if f of a plus is equal to f of a minus, then we can say limit exists. Yes, so this is the basic definition of limit. So let's take one function. So let's take like this. So this is f of x and this is x. So let's take this as a. So f of a minus, in this function f of a plus is equal to f of a minus, because it is a continuous function. So for continuous function, the f of a plus and f of a minus is same. So for this limit exists. అండ్ ఇంకొక ఫంక్షన్ తీసుకుంటే లైక్ దిస్. సో దిస్ ఈజ్ ఏ, అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. అంటే ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఏ మైనస్, హియర్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్. సో ఫర్ దిస్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. This is the basic definition of a limit. Let's see one
note point, if function is continuous, then limit exists, and we can say vice versa also, which implies if limit exists then function is a continuous. ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే it is a continuous function, so for this function limit exists. It is a discontinuous function, so for this function limit doesn't exist. Yes, correct. యా, ఇప్పుడు ఇక్కడ లెట్ ఏ వచ్చేసి 2 అని తీసుకుంటే ఏ మైనస్ వచ్చేసి అరౌండ్ 1.99999. ఇట్ ఈస్ వెరీ స్మాల్ ఇంటర్వెల్. అండ్ ఏ ప్లస్ వచ్చేసి 2.00001. ఎస్, ఇట్స్ వెరీ స్మాల్ ఇంటర్వెల్. దిస్ ఈస్ అప్పర్ బౌండ్ అండ్ దిస్ ఈస్ లోయర్ బౌండ్. కన్ఫ్యూజ్ అవ్వకండి వీటిని చూసి. ఎస్, సో లెట్ సాల్వ్ సమ్ వన్ బేసిక్ ప్రాబ్లమ్. limit x tends to infinity, x cube minus 2x square plus 5 divided by 2x cube plus 2. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ అండ్ డినామినేటర్లో హైయెస్ట్ డిగ్రీని కామన్ చేయండి ఫస్ట్. సో లిమిట్ x tends to infinity, x cube into 1 minus 2 by x plus 5 by x cube divided by x cube into 2 plus 2 by x cube. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్లీ 1/2 వస్తుంది. సో ఇలా సాల్వ్ చేయాలి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, స్మాల్ ఎగ్జాంపుల్. లిమిట్ x tends to 0, x square plus 2x plus 3 divided by x. సో ఎస్, దీన్ని లిమిట్ x tends to 0, ఫస్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3/0, which is infinity వస్తుంది. సో లెట్స్ ఆల్ దిస్. x square into 1 plus 2 by x plus 3 by x square divided by x. సో ఇక్కడ చూసుకుంటే x plus limit x tends to infinity, limit x tends to 0, x plus 2 plus 3 by x. సో ఇది ఇన్ఫినిటీ. సో ఇది లిమిట్ మనం కొద్దిగా సింప్లిఫై చేసినా కానీ మనకి ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇన్ఫినిటీ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ అప్రాక్సిమేషనే కాబట్టి సో ఇట్స్ వ్యాలిడ్ వన్. అండ్ నెక్స్ట్, లెట్స్ గో టు వన్ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్. లెట్స్ అప్రోచ్ ఇన్ మ్యాథమెటికల్ వే. మ్యాథమెటికల్లీ మనం లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యిద్దని ఎలా చెప్పాలంటే, లిమిట్ x tends to a minus f of x should be equal to లిమిట్ x tends to a plus f of x. సో ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అని చెప్పచ్చు. సో వన్ ప్రాబ్లం చూద్దాం ఈసారి ప్లాటింగ్ వైజ్ వెళ్దాం. సో లిమిట్ x tends to 0 mod x divided by x. సో దీన్ని కనుక మనం ప్లాట్ చేస్తే ఎలా ఉంటుందంటే, సో if x is positive then it results 1, if x is negative then it results -1. So yes, this is the graph for this. సో ఇక్కడ క్లియర్గా అట్ 0 ఇట్ ఈస్ అ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. 0 దగ్గర డైరెక్ట్గా ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. సో విచ్ ఈస్ డిస్కంటిన్యూస్. సో ఫర్ దిస్ ఫంక్షన్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇలా గ్రాఫికల్ వేలో కూడా మనం లిమిట్స్ని చెప్పచ్చు ఎగ్జిస్ట్ అవుతుందో లేదో. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, సింపుల్ ఎగ్జాంపుల్. లిమిట్ x tends to 0 1 by mod x. సో దీనికి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఫర్ x less than 0 it will be like this, for x greater than 0 it will be like this. So at x is equal to 0 again it is discontinuous. So again for this also limit does not exist. సో ఎస్, సో ఇలా గ్రాఫికల్ వేలో కూడా మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెట్స్ సీ సమ్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే యాజ్ వి నో ఆల్, సో ఏ ఫంక్షన్ అయినా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ కానీ, 0/0 కానీ, లేకపోతే ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ కానీ, లేకపోతే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 1 పవర్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ పవర్ 0, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ, 0 పవర్ ఇన్ఫినిటీ, 0 ఇంటూ ఇన్ఫినిటీ అండ్ సో ఆన్. సో ఇలాంటి ఫామ్స్లో ఉంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇండిటర్మినేట్ ఫంక్షన్.
Yeah. ఇలా ఉంటే మనం ఏ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తామంటే ఎల్ హాస్పిటల్ రూల్ అని ఉంటుంది. ఎల్ హాస్పిటల్ రూల్. సో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇది ఇంటర్మీడియట్లో కూడా మనకి ఉంటుంది. సో ఇది ఏంటంటే ఫర్ సపోజ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, ఇది అనేది మనకి ఐదర్ 0/0 ఫామ్లో కానీ ఇన్ఫినిటీ ఫామ్లో కానీ ఉంటే దెన్ అకార్డింగ్ టు ఎల్ హాస్పిటల్స్ రూల్ this is equal to limit x tends to a f dash of x by g dash of x. సో ఎఫ్ డాష్ జీ డాష్ అంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. ఒకవేళ ఇది కూడా మనకి 0/0 ఫామ్ ఇన్ఫినిటీ ఫామ్ ఉంటే సో దిస్ అగైన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్ అనమాట. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్. సో ఇట్స్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్ అండ్ యా. సో లెట్స్ సీ వన్ బేసిక్ ఎగ్జాంపుల్ regarding this. So limit x tends to 0 sin x by x. సో మనం సబ్స్టిట్యూట్ చేసి చూసుకుంటే sin 0 0/0. సో ఇట్స్ 0/0 ఫామ్. సో అకార్డింగ్ టు ఎల్ హాస్పిటల్ రూల్ లిమిట్ x tends to 0, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x is cos x అండ్ x is 1. సో ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 అవుతుంది విచ్ ఈస్ ఈక్వల్ టు 1. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు సాల్వ్. ఎస్, one note point వచ్చేసి this rule is only applicable for the forms for 0/0 and infinity forms only. So yes, keep this note point in mind. This is very important one. Yes. Cut. Okay. సో ఈ 0/0 ఫామ్ అండ్ ఇన్ఫినిటీ ఫామ్స్లో ఉంటే మాత్రమే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ మనకి ఫంక్షన్ అనేది ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఆర్ 0/∞ ఇలాంటి ఫామ్స్లో ఉంటే మనం బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ we can convert them into 0/0 and infinity forms. So let's see those transformations briefly. Okay. So first transformation వచ్చేసి 0 into infinity. So for suppose if something limit x tends to a f into g, we take two functions, f function and a g function. So ఈ ఫంక్షన్ని మనం limit x tends to a f by 1/g. So we can write like this. So ఇప్పుడు 0 into infinity, for suppose this is 0 and this is infinity అనుకుంటే ఇది వచ్చేసి 0 and this వచ్చేసి 1/infinity. So which will be 0/0 form. So ఎల్ హాస్పిటల్ రూల్ అనేది మనం అప్లై చేయొచ్చు. So like that we can transform. And the second one infinity minus infinity. So ఇది కనుక చూసుకుంటే ఫస్ట్ ఇలా ఉంటే we have to rationalize this. So rationalize. So for suppose limit x tends to a f minus g. So దీన్ని rationalize చేస్తే limit x tends to a f minus g into f plus g by f plus g. So which results limit x tends to a f square minus g square by f plus g. Yes, so it will be in infinity or 0/0 form for sure. Then we can comfortably apply the L hospital rule. Yeah, so like this, by using transformations we can convert them into 0/0 or infinity forms. So let's see one example, basic example. So limit x tends to infinity under root x square plus ax plus b minus x. సో ఇది చూసుకుంటే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్. సో మనం మాట్లాడుకున్నట్టు వీ హ్యావ్ టు రేషనలైజ్ దిస్ ఫస్ట్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ రేషనలైజ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ ఎక్స్. సో ఇది అనేది వస్తుంది, దిస్ క్యాన్సిల్. సో ఇది చూసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇన్ఫినిటీ ఫామ్ వచ్చేస్తుంది. ఎస్, సో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు, బట్ ఇక్కడ ఎలా అంటే మనం సింపుల్గా కామన్ చేసి క్యాన్సిల్ అవుట్ చేసేసి సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి బై ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1.
సో ఎస్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ మనకి a/2 వస్తుంది. సో యా ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, బట్ ఒక 2-3 స్టెప్స్ ఎక్స్ట్రా అవుతుంది, దట్స్ ఇట్. అంతకుమించి ఏమి ఉండదు. అండ్ యా సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం, థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ 0 power infinity, let's see, which means this is in the form of limit extends to a f power g, let's assume. సో మనం దీన్ని దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే లెట్స్ టేక్ దిస్ ఫంక్షన్ యాజ్ y. సో y is equal to f power g, ఓవరాల్ ఫంక్షన్. సో అప్లై log on both sides. సో log y is equal to log f power g, సో విచ్ ఈస్ ఈక్వల్ టు g log f. సో ఇది మనం చూసుకుంటే g ఇంటూ ఎఫ్ ఫంక్షన్ లాగా ఉంది కదా, సంథింగ్ ఎఫ్ డాష్. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, g/1/log f రాసుకోవచ్చు కదా. ఎస్, ఆర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ log f by 1/g. సో ఈ బోత్ ఫంక్షన్స్ మనకి ఎయిదర్ 0/0 ఫామ్ ఆర్ ఇన్ఫినిటీ ఫామ్లోకి అయితే వచ్చేసినాయి. సో వీ కెన్ అప్లై ఎల్ హాస్పిటల్ రూల్. సో లైక్ దిస్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ ఇండిటర్మినేట్ ఫామ్ ఇంటూ 0/0 ఆర్ ఇన్ఫినిటీ ఫామ్, అండ్ వీ కెన్ కంఫర్టబుల్లీ అప్లై ద ఎల్ హాస్పిటల్ రూల్. సో ఫైనల్లీ వన్ ప్రాక్టీస్ ప్రాబ్లం అయితే ఇస్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ట్రై టు సాల్వ్ ఇట్ అండ్ comment the answer in comment box. So yeah, so the problem is limit n tends to infinity under root n square plus n minus under root n square plus 1. So yes, this is the problem. Please try to solve it and comment the answer, and we'll meet in the next video. Thank you.